ఇది కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఫ్రమ్ ది బేసిక్స్ నుంచి మిడ్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు ఈ ట్రైనింగ్ నేర్చుకుంటారండి. ట్రైనింగ్ ఈస్ డిఫరెంట్ అండ్ బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఈస్ డిఫరెంట్. ఒక ఎస్ఏపి టోటలీ ఐడియా లేని వాళ్ళు, నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ తో వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అండి. ఎస్ఏపి ఎస్డి ప్లస్ ఎస్ఫోర్నా ఎస్డి ఎందుకు ఇంత డిమాండ్ మార్కెట్లో? నార్మల్గా ఎస్ఏపిలో 2 వెర్షన్స్ ఉంటాయండి, ఓల్డ్ వెర్షన్ అండ్ న్యూ వెర్షన్. ఓల్డ్ వెర్షన్ ఎస్ఏపి ఈసిసి అంటారు, న్యూ వెర్షన్ ని ఎస్ఫోర్నా ఎస్డి అంటారు, న్యూ వెర్షన్. సో ఏ కన్సల్టెంట్ గా ఎస్ఏపి ఎస్డికి వెళ్ళాలనుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్, ఎనీథింగ్ ఎలిజిబుల్. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మినిమం. ఏ విధమైన ఎస్ఏపి నాలెడ్జ్ లేకపోయినా 0% నాలెడ్జ్ తో ఇక్కడ రావచ్చు ఈ ట్రైనింగ్ కి. ఒక కన్సల్టెంట్ గా మీరు ఎస్ఏపి కన్సల్టెంట్ గా సక్సెస్ఫుల్ కావాలంటే నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ నుంచి అందరూ వస్తారండి. మేబీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి నాన్ ఎస్ఏపిలో వర్క్ చేసి వస్తూ ఉంటారండి. ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ గా వెళ్ళాలన్నా డిగ్రీ క్వాలిఫికేషన్ ఇస్ అన్ బేస్ లెవెల్. ఎస్ఏపి అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP is an ERP product, Enterprise Resources Planning. SAP లో 2 versions, ECC అంటే old version, that is called SAP SD. New version S4HANA SD. New version కి old version కి only 10% different. Remaining 90% same to same. Server is different అంతే. SAP లో different kind of versions ఉంటాయి. Old version SAP SD లో 4.3, 4.4, 4.75, EC 6.0 like that. HANA కూడా different kind of versions. 1809, 1909, 2020, 21, 22. Now present version is 23 version. సో ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అంటే ఏంటి? నార్మల్ ట్రైనింగ్స్ అంటే నార్మల్ గా బేస్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, తర్వాత కన్ఫిగరేషన్ చెప్తారు, టెస్ట్ చేస్తారు. కానీ ఒక కన్సల్టెంట్ గా మీరు 2 years, 3 years, 4 years, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం జాబ్ని ఎలా చేయాలి, మనం ట్రైనింగ్ నేర్చుకోవడం డిఫరెంట్, క్లయింట్ ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయడం డిఫరెంట్ అండి. చాలా మంది జాబ్ వస్తుంది, సర్వే కాలేకపోతున్నారు. కారణం ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ఇది బేసిక్ నుంచి ఉంటుందండి, నాట్ ఫర్ ప్రాజెక్ట్. ఎస్ఏపిలో బేసిక్స్ ఏముంటాయో అక్కడి నుంచి ఉంటుంది. ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ అయినా ఎస్ఏపిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయండి. మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్స్, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్, దీస్ ఆర్ ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాప్, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామర్, దట్ ఈస్ కాల్డ్ అబాపర్. అండ్ థర్డ్ వన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. ఎస్ఏపిలో వాళ్ళని బేసిస్ కన్సల్టెంట్ అంటారు, బేసిస్ కన్సల్టెంట్ అంటారు. ఇలా ఎస్ఏపిలో ఈసీసీలో 3 కైండ్ ఆఫ్ పీపుల్: ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్. హనా సిస్టమ్ లో 4 కైండ్ ఆఫ్ పీపుల్: ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్స్, అండ్ వన్ మోర్ టెక్నికల్ UI5 Fiori డెవలపర్, వన్ మోర్ టెక్నికల్ కన్సల్టెంట్. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎస్ఏపిలో మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారండి, వాళ్ళే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. మనం కన్సల్టెంట్స్, వాళ్ళ ఎండ్ యూజర్స్. ఎఫ్ఐ సైడ్ ఉంటారు, ఎంఎం సైడ్ ఉంటారు, ఎస్డి సైడ్ ఉంటారు, పివి సైడ్ ఉంటారు, పిఎం సైడ్ ఉంటారు. దట్ ఆర్ ఆల్ కాల్డ్ ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్. ఇలా ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ కోర్ యూజర్స్, ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ అంటే కోడింగ్, డీబగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అబాపర్స్ అంటారు. అలాగే మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం, ఎస్ఏపిలో బేసిస్ కన్సల్టెంట్స్. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకు ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, ఈసీసీ మేబీ ఇంకా 1 year ఉండొచ్చు మార్కెట్ లో, తర్వాత ఈసీసీ ఉండదండి, ఇంకా ఓన్లీ హనా సిస్టమే. మనకు ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, ఈసీసీ ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుందండి. అలాగే హనా సిస్టమ్ లో జాబ్ వచ్చింది అనుకోండి, ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్,
rollout project, data migration project, support or maintenance project. ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, మీకు ఓన్లీ సపోర్ట్ లోనే జాబ్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్స్ రోల్అవుట్స్ స్టాప్ చేస్తారు ఎస్ఐపి వాళ్ళు. 90% జాబ్స్ అన్ని ఎస్ఫోర్నా సిస్టమ్ లో ఉంటాయి. ఇప్పుడు నా ట్రైనింగ్ ఎస్ఫోర్నా సర్వర్ లో చెప్తానండి. మీకు ఈసీసీలో ఉన్న అన్ని పాయింట్లు కూడా కవర్ అయిపోతాయి. మీరు ఈసీసీ సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు, హనా ఇంప్లిమెంటేషన్కి వెళ్ళొచ్చు, రోల్అవుట్కి వెళ్ళొచ్చు, సపోర్ట్కి వెళ్ళొచ్చు, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు. మనకి ఏ ప్రాజెక్ట్ లోనే జాబ్ రావచ్చు. ఇద్దరు ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, సపోర్ట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్. మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా చేసేలా ఉండాలండి. మనం మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి బీటెక్ కానీ, ఎంకామ్ కానీ, బీకామ్ కానీ, బిఏ కానీ, ఎంబీఏ కానీ, క్వాలిఫికేషన్ కానీ ఎంత గ్యాప్ ఉంది, మనం 4 years పెట్టుకోవాలా, 5 years మెన్షన్ చేయాలి ఎక్స్పీరియన్స్ అనేది నేను క్లాసులో చెప్తాను. సో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, కంప్లీట్ గా ఈ ట్రైనింగ్ 2.5 months ఉంటుందండి. వీక్లీ 4 days, మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, వీక్లీ 4 days, టోటలీ 40 to 41 hours ఉంటుందండి ట్రైనింగ్. 2.5 months కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 2.5 months సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తామండి. ఎప్పుడన్నా మీరు క్లాస్ మిస్ అయినా రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుంది మీకు. రికార్డింగ్ 6 months యాక్సెస్ ఉంటుందండి కంప్లీట్లీ. ఈ ట్రైనింగ్ లో ఒక ఎస్ఎంపి ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, క్లయింట్ ప్లేస్ లో రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలి, బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, కాన్ఫరెన్స్ కాల్స్ ఎలా తీసుకోవాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి క్లయింట్ ప్లేస్ లో, ఒక కన్సల్టెంట్ గా మనం సపోర్ట్ ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, కంప్లీట్లీ నేర్చుకుంటారండి. ఎండ్ టు ఎండ్ సైకిల్ అంతా తెలుసుకుంటారు. ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాక మీరు either 3 or 4 or 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. నాకు 10 years గ్యాప్ ఉందంటే 5 years ఎస్ఎస్పి పెట్టుకుంటారు, 5 years మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నట్టు పెట్టుకుంటారు. అది ఎలా చేయాలని నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాను చెప్తాను. మనం ఎస్ఎంపి ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, అసలు మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు, మనకు ఆఫర్ వస్తుంది, జాబ్కి వెళ్తాం, ప్రాజెక్ట్ అసైన్ అవుద్ది, యువర్ రిపోర్టింగ్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటాడు. 1 year ప్రాజెక్ట్, ఏ ఇంప్లిమెంటేషన్ అయినా 1 year ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హెడ్ ఆఫీస్ ఆర్ కార్పొరేట్ ఆఫీస్. అలాగే మన కంపెనీ, మనం ఐబిఎం ఆర్ యాక్సెంచర్ లో వర్క్ చేస్తున్నాం. మన క్లయింట్ వచ్చి యాపిల్ క్లయింట్ హైదరాబాద్ లో ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ ఆఫీస్ ఆర్ హెడ్ ఆఫీస్. మనకి బ్రాంచెస్ ఉంటాయి, చెన్నై, ఢిల్లీ, పూణే, ముంబై. దట్ ఈస్ కాల్డ్ రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యాక, ఒక ప్రాజెక్ట్ రోల్ అవుట్ అయిపోయాక ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోతుందండి, మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్. మన కంపెనీ ఆల్రెడీ ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేసిందండి 2004 లోనో 5 లోనో, మేబీ 2017-18 వరకు ఆల్రెడీ ఎస్ఐపిని రన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు న్యూ వెర్షన్ వచ్చింది మార్కెట్ లో, ఎస్ఫోర్నా సిస్టమ్. సో మనం ఎస్ఫోర్నాకి వెళ్ళాలనుకున్నాం అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్ వెళ్ళడాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. అది ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. సో ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం తెలుసుకున్నారు అనుకోండి, ఒక రోల్ అవుట్ చేయగలరు, డేటా మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా RICFW కానీ, ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తారు. ఎవరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనుకోండి 1 year ఉంటుంది. 1 year లో ఈసీసీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏ ఎస్ఏపి మెథడాలజీతో ప్రాజెక్ట్స్ చేశారండి, అన్ని కూడా ఏ ఎస్ఏపి అంటే యాక్సలరేటరీ ఎస్ఏపి మెథడాలజీ. 5 stages ఉంటుందండి. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ 1 year ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ SIT UAT 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month, టోటల్ 1 year ప్రాజెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ASAP మెథడాలజీ ఇంప్లిమెంటేషన్ ECC క్లయింట్. సో 2003 నుంచి 2019 వరకు కూడా ECC ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్స్ అన్ని ఇలాగే చేసేవారు. ఏ ఇంప్లిమెంటేషన్ అయినా 1 year ఉంటుంది, ఏ రోల్అవుట్ అయినా బ్రాంచ్ ఆఫీస్ 6 months. తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు హనా సిస్టమ్ మార్కెట్లో ఎంటర్ అయింది. దాన్నే యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ. అది కూడా 5 stages. ప్రిపేర్ స్టేజ్, రియలైజ్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోర్ స్టేజ్, దట్ ఈస్ కాల్డ్ రియలైజ్, అండ్ 4th one డిప్లాయ్మెంట్, 5th one రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ 5 stages, ఇక్కడ 5 stages. ఏదైనా 1 year ప్రాజెక్ట్ ఉంటుందండి.
సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని చేయడం తెలుసుకున్నారు అనుకోండి, మీరు రోల్ అవుట్ చేయగలరు, డేటా మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. అందుకే మన ట్రైనింగ్ బేస్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి మాడ్యూల్ ఫస్ట్ ఎస్ఏపి అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి. బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి మాడ్యూల్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఎఫ్ఐ బేసిక్స్ చెప్తాను 2 క్లాసెస్, సిఓ 1 క్లాస్ చెప్తాను, ఎంఎం 2 క్లాసెస్ చెప్తాను. టోటల్ గా 6 క్లాసెస్, ఆల్మోస్ట్ 10 days మనకి బేసిక్ థింగ్స్ అన్ని ఉంటాయండి. తర్వాతే S4 ఎస్డి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుందండి. 5 stages. దిస్ ఇస్ టోటల్ ట్రైనింగ్ కాన్సెప్ట్. మీకు నేను ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైనింగ్ లో, ఎండ్ టు ఎండ్ సైకిల్ చెప్తాను. మీరు ఒక ప్రాజెక్ట్ ని ప్రాక్టీస్ చేసుకుంటారు. అది ఎలా చేస్తారంటే, మీకు ఇప్పుడు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను అందరికీ కూడా. అంటే నేను ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నాను, మీరు ఒక ప్రాజెక్ట్ ని సర్వర్ లో చేసుకుంటారు. ఎస్ఏపిలో నార్మల్ గా 3 kind of సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఆర్ శాండ్ బాక్స్ అంటారు. 4th సర్వర్ శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్. ఇవన్నీ మాకు సర్వర్స్ అండి. బేసికల్ అయితే ప్రాజెక్ట్ ప్లేస్ లో అయితే కనుక శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మనం ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ ని క్లిక్ చేస్తున్నాం. సో మీ అందరికీ కూడా సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ని ప్రొవైడ్ చేస్తాను. సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్. మై యూజర్ ఐడి ఇస్, దిస్ ఇస్ మై యూజర్ ఐడి, దిస్ ఇస్ మై పాస్వర్డ్. పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ టోటలీ, మీరు ఏ వెర్షన్ లో ట్రైనింగ్ నేర్చుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఇంకోండి సిస్టమ్ స్టేటస్. ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంది కదండి, ఈ బటన్ క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేసుకున్నాక ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ లో మీరు 2020, దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్ ఇన్ ద యుఎస్ మార్కెట్, యూరోప్ మార్కెట్. ఈ వెర్షన్ లోనే మీరు ట్రైనింగ్ నేర్చుకుంటారు. ప్రాజెక్ట్స్ అన్ని ఈ వెర్షన్ లోనే ఉంటాయండి. సో మనము ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడే పోస్ట్ చేసుకుంటాడు. ఒక కస్టమర్ మాస్టర్, ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, బిల్లింగ్ డాక్యుమెంట్ అన్ని ఇక్కడే చేసుకుంటాడు. ఇది టీ కోడ్ బాక్స్ అంటారండి. దీన్ని ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అంటారు. ఐ కెన్ ఎంటర్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఎంటర్ చేస్తున్నానండి. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇక్కడ ఐఎంజి అనే బటన్ ఉంది, డబుల్ క్లిక్ చేస్తాను. ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ కన్సల్టెంట్ అందరూ కూడా కన్ఫిగరేషన్ చేస్తారు. దీన్నే కన్సల్టెంట్ స్క్రీన్ అంటారు. ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలనుకోండి, బ్యాక్ రావాలనుకోండి బ్యాక్. ఇది విండోస్ వాళ్ళు అయితే కనుక రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటుంది క్లోజ్. మ్యాక్ వాళ్ళు అయితే ఇది మ్యాక్ ఎడిషన్ అండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. ఇలా మీకు హనా సిస్టమ్ ఇస్తాను, ఈసీసీ సర్వర్ ఇస్తాను. ఎందుకంటే మీకు ఇంకా ఈసీసీ 1 year మార్కెట్ లో ఉండొచ్చు, మేబీ మీకు ఈసీసీ సపోర్ట్ లో జాబ్ రావచ్చు. ఈసీ సిస్టమ్ కూడా ఎలా ఉండదో చూడాలి కదా. మరి మరి మీరు ట్రైనింగ్ హనా సిస్టమ్ లో చేస్తున్నారు కదా ఈసీసీ అంటే. ఈ హనా సిస్టమ్ లో ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల ఈసీసీలో ఉన్న అన్ని పాయింట్స్ కవర్ అయిపోతున్నాయి ట్రైనింగ్. మీరు ఈసీసీ సపోర్ట్ కింద వెళ్ళొచ్చు, హనా సిస్టమ్ ఇంప్లిమెంట్, రోల్అవుట్, సపోర్ట్, డేటా మైగ్రేషన్ అనొచ్చు. సో సర్వర్ ని ఇక్కడ ఈసీ సర్వర్ ని క్లిక్ చేస్తానండి. ఇక్కడ మై యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తానండి. మై యూజర్ ఐడి పాస్వర్డ్ సేమ్ హనా లాగానే ఉంటుంది. ఇది కూడా అండి సేమ్ హనా సిస్టమ్ లా ఉంటది. సో ఇది ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది టీ కోడ్ బాక్స్ అండి, ఎస్పిఆర్ఓ ఎంటర్ చేస్తున్నాను. సో ఐఎంజి అనే బటన్ డబుల్ క్లిక్ చేస్తాను. కన్సల్టెంట్స్ అందరూ కూడా ఇక్కడే ప్రాజెక్ట్ చేస్తారండి. ఇది బ్యాక్ రావాలంటే బ్యాక్, బ్యాక్ రావాలంటే బ్యాక్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ కన్సల్టెంట్ స్క్రీన్. క్లోజ్ చేయాలంటే డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. ఇలా మీకు ఈసీసీ హనా సర్వర్ ను ప్రొవైడ్ చేస్తానండి. మీకు 2 సర్వర్లు కూడా 2.5 months యాక్సెస్ ఉంటుందండి. తర్వాత సర్వర్ యాక్సెస్ కి తీసుకోవాలంటే పర్ మంత్ 700 అలా ఉంటుందండి సర్వర్ యాక్సెస్. అంతే, మీరు ఎప్పుడైనా తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ఒక కన్సల్టెంట్ గా మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా రియల్ టైంలో కంపల్సరీ ఒక ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, అసలు మీరు ఏం చెప్తారు వీరా కోర్స్ కంటెంట్. నా కోర్స్ కంటెంట్ కావాలంటే vsitsolutions.com, బి ఫర్ వేరా, ఎస్ ఫర్ ఎస్ఐపి, vsitsolutions.com లో ఎస్ఐపి ఎస్డి ప్లస్ S4 అనే ఎస్డి కోర్ కంటెంట్ అవుట్లైన్ ఉంటాయండి, సింపుల్ పాయింట్స్ ఉంటాయి. అది ఇన్ డెప్త్ గా మొత్తం ట్రైనింగ్ లో చెప్తాం. సో ఇది కోర్స్ కంటెంట్. ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చి 2.5 months ఉంటుందండి. 41 hours సెషన్స్ ఉంటాయి, వీక్లీ 4 days. ఇది ఈవినింగ్ 7:15 PM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 7:15 to 8:15.
మండే ట్యూస్డే, మళ్ళీ వెన్స్డే బ్రేక్, థర్స్డే ఫ్రైడే. సో వీక్లీ 4 క్లాసెస్. నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఇచ్చిన సర్వర్లో మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. ఈ ట్రైనింగ్ అయ్యేటప్పటికి మీరు 3 or 4 or 5 years ఎక్స్పీరియన్స్ పెట్టిన ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చండి, రియల్ టైం ప్రాజెక్ట్. ఇలా ఒక కన్సల్టెంట్ గా మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రైనింగ్ నేర్చుకుని ప్రాజెక్ట్ లోకి వెళ్ళి సక్సెస్ అవడం ఎలా. సో అలాగే ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాక ఈ ట్రైనింగ్ లో మీకు డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, కాన్ఫరెన్స్ కాల్ ఎలా తీసుకోవాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి, యూజర్ ట్రైనింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో కంప్లీట్లీ ట్రైనింగ్ లో ఉన్న బేస్ మోడల్ అంతా ఉంటుందండి. సో ఈ ట్రైనింగ్ నేర్చుకుని మీరు 4 or 5 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. ఈ ట్రైనింగ్ లో ఎవ్రీడే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లాస్ రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ యాక్సెస్ విత్ ఇన్ 10 minutes లో మీకు యాక్సెస్ వచ్చేస్తుందండి. సో టోటల్ గా రికార్డింగ్ యాక్సెస్ 6 months యాక్సెస్ ఉంటుంది. సర్వర్ యాక్సెస్ 2.5 months ఉంటుంది. లాస్ట్ మంత్ 4 mock ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎవ్రీ ఫ్రైడే 20 minutes మాక్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఇంటర్వ్యూ ప్యానల్ ఇంటర్వ్యూకి వచ్చి ఎలా అడుగుతారో ప్రాక్టీస్ చేస్తాం మనం. 4 mock ఇంటర్వ్యూస్ నేను క్వశ్చన్స్ వేస్తాను, అప్లోడ్ జరిగిన సబ్జెక్ట్ మీద మీరు ఆన్సర్ బిల్ చేస్తూ ఉంటారు. సో బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లియర్ గా తెలిసిపోతుంది. అలాగే ఒక టెక్నిక్ ఉంటుందండి, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్. అది షీట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అది ప్రిపేర్ చేసుకుంటే ఏ క్లయింట్ కాల్, ఇంటర్వ్యూ కాల్ వచ్చినా, either స్కైప్ ఆర్ జీటా కార్, ఎనీ జూమ్ కాల్ వచ్చినా షీట్ ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ పెట్టుకుని మీరు ఆన్సర్ చేసి ఇచ్చండి. ఇలా రియల్ టైంలో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా 0% నాలెడ్జ్ తో మీరు ఈ ట్రైనింగ్ రావచ్చు. ఈ ట్రైనింగ్ లో ఫస్ట్ బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి మాడ్యూల్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎస్ఏపి అంటే ఏంటి, తర్వాత బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి ఫస్ట్ 2 classes ఎఫ్ఐ, 1 class సిఓ గురించి చెప్తానండి. తర్వాత 2 classes ఎంఎం క్లాస్. ఎందుకంటే మాకు ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా మనం ట్రైనింగ్ లో నేర్చుకుని జాబ్ చేయాలంటే 5% ఎఫ్ఐ నాలెడ్జ్ ఉండాలి, 5% ఎంఎం నాలెడ్జ్ ఉండాలి, 5% అబాప్ నాలెడ్జ్ ఉండాలి. టేబుల్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీరు. ఇలా రియల్ టైంలో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు జాబ్కి వెళ్ళి సక్సెస్ కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్. అండ్ తర్వాత ఇంటర్వ్యూ త్రూ అవటం ఎలా, ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయడం ఎలా, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్ ని ఎలా అప్లోడ్ చేయాలి, కంప్లీట్ గా నేను గైడ్ చేస్తాను ట్రైనింగ్ లో. సో ఇవన్నీ తెలుసుకున్నాక మీరు రెజ్యూమ్ రెడీ చేసుకుని క్లాసెస్ అయ్యేలోపల నౌకరీ మానిస్టర్లో అప్లోడ్ చేసుకుంటే కాల్స్ ఆటోమేటిక్ అవుతాయి. ఎవరిని కూడా మనం ఎవరిని రెఫరెన్స్ అడగట్లేదు, డైరెక్ట్ ఇండివిజువల్ గా మీరు జాబ్ తెచ్చుకోవచ్చండి. సో ఈ యొక్క ట్రైనింగ్ కాన్సెప్ట్ బేసికల్లీ చాలా మంది ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉంటారు, బ్యాక్ డోర్ కి వెళ్తూ ఉంటారు, ఫ్రాక్సీకి వెళ్తూ ఉంటారు. నా ట్రైనింగ్ లో వెళ్ళకూడదు, ఏ స్టూడెంట్ ని కూడా వెళ్ళకూడదని చెప్తాను. ఎందుకంటే స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉండాలి ఎస్ఐపిలో. ఆ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటే మీరు నెక్స్ట్ 20 years వేరే ఏఐ వస్తుంది అంటున్నారు, మాకు ఎస్ఐపిలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏ అనేది టెక్నికల్, టెక్నికల్ కి ఎఫెక్ట్ ఉంటుంది కొద్దిగా, టోటలీ కాదండి. ఫంక్షనల్ ఫంక్షనల్ మాడ్యూల్ ఫంక్షనల్ మాడ్యూల్ కి ఎప్పుడు కూడా ఏ ఎఫెక్ట్ ఉండదండి, ఎందుకంటే అన్ని ఏఐ చేయలేదు. అందుకే ఎఫ్ఐ కానీ, ఎంఎం కానీ, ఎస్డి కానీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ మాడ్యూల్స్. ఎప్పటికీ మార్కెట్ పడిపోదండి. అసలు కరోనాలో వచ్చి 2 రెసిషన్స్ వచ్చినాయి, అసలు మార్కెట్ పడిపోలేదు. 2003 ఈఆర్పి ఇన్ని సంవత్సరాలు ఏ ఈఆర్పి కూడా మార్కెట్ లో లేదండి. 2003 నుంచి 22 years అయిందని ఈఆర్పి వచ్చి. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్యాచ్ 2003 అండ్ ఎస్ఐపి నాది 23rd year అండ్ ఎస్ఐపి. ఏ ఈఆర్పి కూడా 10 సంవత్సరాలు మించి లేదు, 5 years మించి లేదండి. ఓన్లీ ఎస్ఐపి 23 years ఎంటర్ అయిందండి. సో క్లౌడ్ ఎంటర్ అయింది, ఎస్ఫోర్నా సిస్టమ్. డెఫినెట్లీ క్లౌడ్ లైసెన్స్ తీసుకున్నారు ఎస్ఐపి వాళ్ళు. అనదర్ 15 years నో డౌట్ ఎస్ఐపి ఇన్ ద మార్కెట్. వేరే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, వేరే నేను జాబ్ తెచ్చుకోవడం వల్ల నేను 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే చేయగలరా? ఎస్, చేయగలను. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను. మీరు నా సర్వర్లో ఒక 3 times ప్రాక్టీస్ చేసుకుంటారు. 100% మీరు రెజ్యూమ్ లో 5 years ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ పెట్టుకుని 4 projects ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీరు జాబ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ కోర్సులో ఏం చెప్తాను, ఫస్ట్ ఎఫ్ఐ, తర్వాత ఎంఎం, తర్వాత బేసిక్ ఎక్స్ప్లెనేషన్, టోటల్లీ 5 to 6 classes అయ్యే ఉంటాయి. తర్వాత ఎస్ఐపి ఎస్టీలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్తాను, దాని అసైన్మెంట్ ఎఫ్ఐఎంఎం అసైన్మెంట్ ఉంటుంది. తర్వాత కస్టమర్ బిజినెస్ ప్రాసెస్ చెప్తాను, కస్టమర్ ఈజ్ కస్టమర్, హనాలో కస్టమర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్. తర్వాత కస్టమర్ హైరార్కీ టైప్స్ చెప్తాను. తర్వాత కస్టమర్ ని నార్మల్ గా కాంటాక్ట్ పర్సన్ చేసుకోవాలి, కాంటాక్ట్ పర్సన్ గురించి చెప్తాను. సో దట్ ఈస్ కస్టమర్ బిజినెస్ ప్రాసెస్.
కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది సెకండ్ కంటెంట్. థర్డ్ వచ్చి మాస్టర్ డేటా ప్రాసెస్ లో సేల్స్, మార్కెటింగ్, బిల్లింగ్, పేమెంట్ షెడ్యూల్, దట్ ఈస్ కాల్డ్ థర్డ్ కంటెంట్ ఎస్ఐపి ఎస్డి ప్లస్ S4HANA. ఫోర్త్ వన్ బేసిక్ ఫంక్షనాలిటీలో ప్రైసింగ్ గురించి చెప్తాను, తర్వాత ఫ్రీ గూడ్స్, బోనస్ బై, కాస్టింగ్ అండ్ అకౌంట్ అసైన్మెంట్, ట్యాక్సెస్, సెఫా, GTN అండ్ incomplete procedures, credit management, transport. These are all basic functionality. Attract to the customers, that is called basic functionality. Then market లో సేల్ చేస్తాం, అడ్వాన్స్ సేల్ చేస్తాం, ప్రొడక్ట్ ని కస్టమర్ అట్రాక్ట్ అయ్యి మన వస్తువులు కొన్నాక సేల్ చేస్తాం. తర్వాత బిల్ చేస్తాం, అదే బిల్లింగ్ మైల్ స్టోన్ పీరియాడిక్, బిల్లింగ్ ఎలా పే చేయాలి, పేమెంట్ కార్డ్స్ ద్వారా చేస్తాం. తర్వాత కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఫర్ బిల్ ఆఫ్ సర్వీసెస్ చేస్తాం. తర్వాత SIT చేస్తాం. తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ దట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్ స్టేజ్, SIT 15 days, UAT 1.5 month time, totally 11 months. Last month we are going to give to final balance uploaded, master data uploaded, and you are going to give to training to the users. You are going to prepare to the end user manual. So the project is live, that is called post go live support. వరల్డ్ వైడ్ ఈ టెక్నాలజీ మీకు ఫస్ట్ ఒక 4-5 క్లాసెస్ టెక్నాలజీ కొత్తగా ఉండొచ్చు, తర్వాత అలవాటు అయిపోతుందండి. SD స్టార్ట్ అయ్యేటప్పటికి మీకు అలవాటు, క్లాసెస్ అయ్యేటప్పటికి మీకు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ పర్సన్ గా వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్ ఫర్ ద డిఫరెంట్ క్లయింట్స్ బిజినెస్ ప్రాజెక్ట్ లో ఎలా యూజ్ చేస్తారు అనేది మీరు తెలుసుకుంటారండి. సో మీకు కోర్స్ కంటెంట్ కావాలంటే VSITsolutions.com లో SAP SD plus S4HANA కోర్స్ కంటెంట్ ఉంటుంది. సర్వర్ యాక్సెస్ వచ్చి మీకు 2.5 months సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. రికార్డింగ్ 6 months యాక్సెస్ ఉంటుంది. మీరు ఒక 3 times ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు టోటల్ రికార్డింగ్స్. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నారు, రికార్డింగ్స్ కూడా వస్తుంది తర్వాత. సో ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్, ఈ కన్ఫిగరేషన్ డాక్యుమెంట్ చేసుకున్నారు అనుకోండి, లైఫ్ లాంగ్ ఉపయోగం.